ప్రముఖ ఇంద్రజాలికుడు మనస్తత్వవేత్త చింతా శ్యామ్ కుమార్ కళ్లకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్పై బ్లైండ్ ఫోల్డ్ ర్యాలీ ఈ రోజు ఉదయాన్నే నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి ఈ రోజు ఉదయం శ్యామ్ కుమార్ కళ్లకు గంతలు కట్టుకుని నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీని ఇటీవల ప్రేమోన్మాది రాజేష్ చేతిలో గాయపడి తల్లిదండ్రులను కోల్పోయిన కుమారి అనుష జెండా ఊపి ప్రారంభించారు. ప్రేమోన్మాదులారా ఇకనైనా కళ్ళు తెరవండి అనే నినాదంతో స్థానిక వై జంక్షన్, నందం గనిరాజు జంక్షన్, ఆజాద్ చౌక్ మీదుగా సాగి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 20 నిమిషాల వ్యవధిలో చేరుకుంది. నగర ఐఎన్టీయూసీ అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్రావు, సొప్ప ఆదినారాయణ, ప్రముఖ ఇంద్రజాలికుడు పసుల భీమన్న, శ్రీనివాస్, రమణమూర్తి, జహీరుద్దీన్, మోహిత్, రాజు, ఇబ్రహీం, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ యువతీ యువకులు ప్రేమ అనే ఆకర్షణలో పడి విచక్షణ కోల్పోతున్నారని, ఫలితంగా బాలికలు, మహిళలపై దాడులకు దిగుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా భవిష్యత్తుపై దృష్టి సారించి సాటివారి పట్ల స్నేహంతో మెలగాలని ఆయన కోరారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి మ్యాజిక్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ మెజిషియన్స్ మ్యాజికల్ అసోసియేషన్ కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఎయిడ్స్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులపైన, అలాగే మతోన్మాదంపైన ఇటువంటి ర్యాలీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సమాజం ముందు చైతన్యం చేయాలి. సమాజంలో ఇటువంటి ఉన్మాదులు తయారవకుండా విలువలను పెంచేటట్లుగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం ప్రేమోన్మాదులారా ఇకనైనా కళ్ళు తెరవండి అన్న నినాదంతో మేము ప్రజల్లోకి ముందుకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యంగా ఇటువంటి ర్యాలీలు నిర్వహించడానికి ఈరోజు ఇక్కడి నుంచి రాజమండ్రి సిటీ నుంచి ప్రేమోన్మాదానికి బలైన అనూష చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి.